హాయ్ ఫ్రెండ్స్, గులాబ్ జాములు బ్రేక్ అవ్వకుండా రౌండ్గా ఎలా చేయాలి ఈ వీడియోలో చూసింది. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. దీన్ని ఒక బౌల్లో వేసుకుని వాటర్తో కలుపుకోవాలి. అయితే చపాతీ పిండి కలిపినట్లు ఎక్కువసేపు ప్రెస్ చేస్తూ కలుపుకూడదు. వీటిని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ లోపల ఒక కళాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేద్దాము. ఆయిల్ అయితే మాత్రం పొంగులు వచ్చే వరకు మరిగించకూడదు. జస్ట్ వేడైతే సరిపోతుంది. అలా పొంగులు వచ్చిందంటే ఇవి బ్రేక్ అయిపోతాయి. ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నె పెట్టుకుని పక్క స్టవ్ మీద ఒక 4 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుని సరిపడినంత షుగర్ వేసుకుని దాంట్లో ఇలాచీ పౌడర్ వేసుకుని ఎసరు మరిగినట్టు మరిగితే సరిపోతుంది. దాన్ని ఏమి పాకం పట్టించని అవసరం లేదు. అలా ఎసరు మరిగినట్టు మరిగిన తర్వాత ఈ వేయించుకున్న గులాబ్ జాములు తీసుకుని ఆ పాకంలో వేసుకోవాలి. అయితే గులాబ్ జాములు కొంచెం బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటాయి. మళ్ళీ పాకంలో వేసిన తర్వాత బాగా వైట్ కలర్లో వచ్చేస్తాయి కాబట్టి కొంచెం కలర్ అయితే డార్క్ కలర్ రానివ్వండి. చూసారు కదా, బ్రేక్ అవ్వకుండా గులాబ్ జామున్స్ అనేవి చాలా చక్కగా రౌండ్గా వచ్చినాయి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.